కర్ణాటక సీఎంగా ఇవాళ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లో డీకే శశికుమార్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. డీకేతో పాటు మంత్రులుగా 10 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. సాయంత్రం 4:05 ఈ కార్యక్రమం ఉంటుంది. అనుభవజ్ఞులతో పాటు యువ నేతలకు ప్రాధాన్యమిస్తారు. కర్ణాటక సీఎంగా ఇవాళ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లో డీకే శశికుమార్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. డీకేతో పాటు మంత్రులుగా 10 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. సాయంత్రం 4:05 ఈ కార్యక్రమం ఉంటుంది. అనుభవజ్ఞులతో పాటు యువ నేతలకు ప్రాధాన్యమిస్తారు. కర్ణాటక సీఎంగా ఇవాళ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లో డీకే శిశకుమార్ కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. డీకేతో పాటు మంత్రులుగా 10 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. సాయంత్రం 4:05 ఈ కార్యక్రమం ఉంటుంది. అనుభవజ్ఞులతో పాటు యువ నేతలకు ప్రాధాన్యమిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము అక్కడ అనుభవజ్ఞులతో పాటు కూడా యువ నేతలకు ప్రాధాన్యం తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం ఎలా జరగబోతుంది? ఈ రోజు సాయంత్రం 4:15 కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డీకే శివకుమార్ తో పాటు 14 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వరకు డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ కల్పించబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబోతున్నారు కాబట్టి దళిత నేత పరమేశ్వర్ కు డిప్యూటీ సీఎం గా అవకాశం ఇవ్వబోతున్నారు. అదే విధంగా కర్ణాటకలో ఇటీవల ముఖ్యమంత్రి మార్పు జరిగింది. దాదాపు 3 ఏళ్ల పాటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం తప్పించింది. సిద్ధరామయ్య స్థానంలో ఇప్పుడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కేబినెట్ లో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కబోతోంది. తాజాగా సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయినటువంటి సిడబ్ల్యూసీలోకి తీసుకుంది. అదేవిధంగా రాజ్యసభకు రావాలని కోరినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను, ఎమ్మెల్యేగానే కొనసాగుతానంటూ సిద్ధరామయ్య స్పష్టం చేసిన నేపథ్యంలో సిద్ధరామయ్యను సిడబ్ల్యూసీలోకి తీసుకున్నారు. అదేవిధంగా సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,
ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా డీకే శివకుమార్ కర్ణాటకలో మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీకి అనేక సందర్భాల్లో కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారనే పేరు ఉంది. ముఖ్యంగా విద్యార్థి విభాగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యమంత్రి కావాలనేది డీకే శివకుమార్ చిరకాల వాంఛ. దానికోసం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. 2-3 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ తనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత, అధిష్టానం పట్ల తనకున్నటువంటి భక్తిని చూపిస్తూ వచ్చారు. అదే ఇప్పుడు డీకే శివకుమార్ ను లాంఛనంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిందనేటువంటి వాదనలు కూడా వినపడుతున్నాయి. ప్రధానంగా 2002లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేనప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే చర్చ వచ్చినప్పుడు బెంగళూరుకి వారిని తరలించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గట్టెక్కించారనేటువంటి పేరు డీకే శివకుమార్ కు ఉంది. అదేవిధంగా గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో 42 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి బెంగళూరులో మకా వేసి ఆ తర్వాత వారిని గుజరాత్ కు తీసుకువెళ్లి అక్కడ వారితోటి అహ్మద్ పటేల్ కు ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీని కాపాడారు. ముఖ్యంగా సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి అహ్మద్ పటేల్ ను రాజ్యసభ సభ్యుడిగా చేయడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించాయి. గవర్నర్ బీజేపీకి అవకాశం ఇచ్చారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించి డీకే శివకుమార్ చాకచక్యంగా వ్యవహరించి బీజేపీ ప్రభుత్వం పడిపోయే విధంగా చేశారు. అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీకే శివకుమార్ కుటుంబంపై ఈడీ మనీ లాండరింగ్ కేసులు పెట్టారు. దాదాపు 50 రోజులకు పైగా డీకే శివకుమార్ ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు. అయినప్పటికీ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటూ ఉన్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత చెరో 2.5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పుడు ఒప్పందం కుదిర్చింది. ఆ ఒప్పందం మేరకు ఇప్పటికే 3 సంవత్సరాలు టర్మ్ పూర్తయింది కాబట్టి ముఖ్యమంత్రి పదవి తనకు అప్పగించాలంటూ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేయడంతో ముఖ్యమంత్రి మార్పుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.